ప్రయత్నం చేసింది. సురేంద్ర అయితే బిగ్ టీవీతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఫర్ మీ స్టే హ్యాపీ అని స్మైలీ బొమ్మ కూడా వేశారు ఆవిడ. వేసి పిల్లలకి తేజు గౌతమ్ బాగా చదివి లైఫ్లో సెటిల్ అవ్వండి అని మరి సంతకం పెట్టారో తెలియదండి. సెటిల్ అవ్వండి రాశారు. నేను దాని కింద రాశాను కానీ కరెక్ట్గా చెప్పలేను సార్. నేను ఆవిడే రాశారండి. ఐఐటి కూడా ఆవిడే రాశారు. ఆవిడే రాశారు. నేను బ్లడ్తో ఐఐటి రాశాను. ఐఐటి బాంబే అని రాశారండి కింద హాల్లో సోఫా పక్కన. ఎందుకు మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆవిడ చూసి షాక్లో ఇంకా ఆవిడ లేనప్పుడు ఆవిడ ఒక రకంగా నా వల్లేగా చనిపోయింది. ఆవిడ కారణం నేను కాకపోయినా నేనే ఆవిడ కాపాడుకోవాలి కదా. యాక్చువల్గా బ్లడ్ మడుగులో సబ్ కాన్షియస్లో ఉన్నప్పుడు అండి మనకి పీడకలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా నైట్ ఏదో అయిపోయినట్టు పీడకలే అనుకుంటున్నాను నేను అప్పటికేను. ఇది పీడకలే నిజానికి. ఇప్పుడు కలిదేసి చూస్తే గొల్లగూడెంలో రెంట్ హౌస్లో ఉంటాము. అర్ధరాత్రి ఇది నా పక్కనే పడుకుని ఉంటుంది ఆవిడ. లేపుదాము, ఇద్దరు లేచి చక్క మాట్లాడుకుందాం. ఇలా కళ వచ్చిందే ఇక నాకు, ఇక నుంచి ఇలా కాదు, మన ఇద్దరు అని పాజిటివ్గా మాట్లాడదాం అంటూనే ఆలోచిస్తున్నాను సార్. నేను పడుకుని కూడా లాస్ట్ మూమెంట్లో కూడా రాశానండి. రాశాను సార్, అదే రాశాను. బ్లడ్తో రాశాను. మీరు పిల్లల గురించి ఆలోచించాలి కాదు సార్. అది పిల్లలు మంచి ఫ్యామిలీ ఉన్నారు సార్. నా తోడలుడు మా అన్నయ్య కన్నా ఎక్కువ అండి. చూస్తాడు నా నమ్మకం నాకు. నేనే ఉండక్కర్లేదు వాళ్ళకి. మా అన్నయ్య చూస్తాడు, మా బామ్మరది చూస్తాడు. వాళ్ళకి బెంగలేదు సార్. నాకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళ మీద బెంగలేదు నాకు. ఆవిడ లేని బతుకు చాలా మంచి ఆవిడండి. నేను చిన్ని తల్లి అని పిలిచేవాడిని, బంగారు అని పిలిచేవాడిని. ఎవరైనా తల్లి అనరు భార్య అని. నన్ను కూడా పండు అనేవారు. భోజనం సార్ నైటు ఆవిడ తినేవారు కాదు భోజనం, నాకు కలిపి మొదలుపెట్టేవారు. ఆవిడ కలిపి మొదలుపెట్టేవారు రోజు. కర్రీ చాలా బాగుందమ్మా పొద్దున కన్నా. మార్నింగ్ కర్రీయే కానీ ఈవినింగ్ బాగా టేస్టీగా ఉంటుందండి. ఎందుకనో 2 ముద్దలు తిను అంటే నాకు థైరాయిడ్ ఉంది, నాకు మోషన్ అవ్వట్లేదు అన్నా కూడా ఇదేం విషయం కాదు తిను. కొంచెం నేను అలాగే చెప్తానండి. మా హోటల్లో కొంచెం హార్డ్గానే చెప్తా, ఇది విషయం కాదు నమిలి తిను. అదే అవుతుందంటే మీరు మాట తప్పుతున్నారండి, నన్ను ఫ్రూట్స్ తినమన్నారు, మీరు రోజు ఏమన్నా తినిపిస్తున్నారు అనేవారు. ఓకే మాట తప్పడం కాదులే. ఏది మీరు నేను సాయంకాలం వెళ్ళారు ఇంటికి 5:30 తర్వాతేనండి. వెళ్ళగానే డోర్ తీయగానే ఆవిడ డోర్ తీసి బెడ్రూమ్లో చూశాను. ఫస్ట్ పడుకుంటారండి ఆవిడ. ఇలా ఉన్నప్పుడు అలాగే పడుకుంటారు, హెల్త్ బాగాలేదని. పడుకున్నప్పుడు నేను నెమ్మదిగా వెళ్ళి దేవిక అంటామో లేదు కొంచెం చేయటమో. ఆవిడ చున్నీ అక్కడ ఉంది, వైట్ చున్నీ అక్కడ వేస్తుంది, అక్కడ లేరు. ఇటు వాష్ ఏరియా వైపు చూశాను. ఒక చోట నుంచి చూస్తున్నాను నేను అసలు. ఎందుకంటే బట్టలు ఏమైనా ఆరేయటం కానీ కిచెన్లో కానీ. ఆఖరికి రైట్ సైడ్ చూశానండి. మీరు నేను అన్నారు చూడండి, మా పిల్లల లైబ్రరీ అక్కడ నుంచుని ఉన్నారు సార్. లైట్ లేదు, ఇటువైపు నుంచుని ఉన్నారు. నేనేమనుకున్నాను ఆవిడ నన్ను ఆట పట్టేస్తున్నారు, హై చిన్ని అంటారు, ఎందుకంటే అంత సివియారిటీ లేదు అసలు అని రూమ్లోకి వెళ్ళి ఆవిడ దగ్గర కూడా లైట్ సైడ్ తిరిగి ఒక అడుగు ముందుకు చూసాను. అప్పుడు హ్యాంగ్ 4 ఇలా అడ్డంగా కొరుక్కొని వేలాడుతూ జస్ట్ అప్పుడు వేసుకున్నారేమో లైఫ్ ఉంటుందని చెప్పి వెళ్ళి దేవి ఏమో బతికి ఉన్నావా, ప్రాణం ఉందా, దేవిగా బతికి ఉన్నావా అంటే 4 ఇలా ఉండి తెలిసిపోయింది నాకు చచ్చిపోయారని. వేళ్ళు కూడా ఇట్టుంది. హాల్లోకి వచ్చాను, ఏంటి అసలు ఇలా అయింది, షాక్ నమ్మలేకపోతున్నా నేను. ఇలా అయింది అంటే మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి చూస్తే లేదు, పాస్ కూడా వదిలేస్తారు ఆవిడ. ఇక సరే ఇక నేనేం చేయాలి అని చెప్పి ఆ బోర్డు మీద మెసేజ్ రాసి బార్బర్ బాక్స్ ఉంటుంది నాకు, అందులో జిలెట్ బ్లేడ్లు తీసుకొని ఈ వెయిన్స్ కోసుకుంటే చచ్చిపోతారని కొంచెం నాలెడ్జ్. బుక్స్ చదువుతాగా మనం. ఒక చోట కోసుకుంటే బ్లడ్ వస్తుంది ఆగిపోతుంది. అది ఇలా అయితే కష్టం అని చెప్పి ఇంకో చోట నరం ఎక్కడుంటే అక్కడ కోసాను సార్. నేను అక్కడ కోసాను, ఇక్కడ బాగా కోసాను. పిల్లల గురించి ఆలోచించాలి లేదు సార్, ఆవిడ గురించే థాట్ నాకు. ఆవిడ లేనప్పుడు ఇక్కడ లేరు ఎందుకులే, పిల్లలు అలాగే బతికా సార్. చెప్పాక నేను బతుకుతారులే పిల్లలు. ఇప్పుడు ఆలోచిస్తున్నానండి పిల్లల గురించి, నేను ఉండాలి వాళ్ళ కోసం. మీ గురించి బుక్ పెట్టి ఎడుతున్నారు వాళ్ళు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మీ దగ్గరికి వెళ్ళాలి. పిల్లలు నాకు చూస్తే ఎంత బాధ. చాలా మంచి వాళ్ళండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆవిడకి మధ్యలో నలిగిపోయారు పిల్లలు. గొడవ వస్తే నాకు సపోర్ట్ చేయాలా, ఆవిడ సపోర్ట్ చేయాలా, కానీ ఆవిడనే సపోర్ట్ చేసేవారు. నన్ను పట్టుకుని నాంగా రాగానే అని తోసేయడం. ఏది తప్పు ఆవిడదైనా కూడా, తప్పు ఆవిడదని తెలిసినా కూడా ఆవిడ అంత అనేవారు కాదు, నన్నే అనేవారు. నేను కూడా తగ్గేవాడిని. పిల్లలు ఉన్నారు కదా, వయసుకు వచ్చిన పిల్లలు, నేనే తగ్గేవాడిని.
కాదు నాన్న అమ్మ తప్పు కదా ఆవిడ చెప్పరు మీరు నాకు చెప్తారు ఏంటంటే కాదులే నాన్నగారు మీరు ఆగండి అని నన్ను పక్క తోసుకుంటూ రూమ్లో తోసుకుంటూ వాళ్ళ వల్ల చాలా గొడవలు తగ్గినాయి సార్ మాకు అసలు. వాట్సాప్ మెసేజ్లు కూడా ఏం లేవండి అయితే మీకేం చివరిగా వాట్సాప్ పెట్టలేదు సార్. నేను ఒకటి పెట్టాను హ్యాపీ బర్త్డే దేవిక అని డియర్ వైఫ్ అని, అది కూడా చూడలేదు ఆవిడ. పెట్టలేదు అనుకుని ఆవిడ కోప్పడింది అనేది కొద్దిగా చిచ్చి 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 అలా సిల్లీగా ఉండరండి ఆవిడ. మార్నింగ్ లేవగానే నేను తెలిసింది 6:15 రోజు లేట్కి వెళ్ళేస్తానండి, నిద్ర పట్టదు వెంటనే నాకు. స్కూల్లోనేమో చాలా హెవీ వర్క్ ఉంటుంది నాకు. యాజ్ ఎ టీచర్గా చేసినప్పుడు ఏంటంటే పవర్ న్యాప్ తీసేవాడిని కళ్ళు మూసుకుని ధ్యానం లాగా 5 నిమిషాలు. ఇక్కడ హెచ్ఎంగా అయిన తర్వాత అలా కుదరదండి. ఎందుకు ఏం చేస్తానంటే కాస్త లేట్కి వెళ్ళేస్తాను, యోగా చేస్తాను, పావుగంట చేస్తాను సార్ నేను. ఆవిడ చేస్తారు పాపం ఒక అరగంట గంట చేస్తారు. యోగా చేసి మళ్ళీ శవాసనం వేస్తాను, పావుగంట పడుకుంటాను. స్నానం చేసి వచ్చి ఆవిడ నాకు మిల్లెట్స్ వండుతారండి, ఆవిడ తినరావు. మిల్లెట్స్ తిని మళ్ళీ ఒక 5 నిమిషాలు పడుకుంటాను, ఎందుకంటే బాడీ కొంచెం ఎనర్జీ వస్తుందని. 8కి బయలుదేరి వెళ్ళిపోతాను సార్ నేను. ఏం చదువుతున్నారు సార్ పిల్లలు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 10th. హాస్టలర్స్ ఎప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలా జరగవండి. మరి మీరు అంత ప్రేమగా రాశారు బోర్డు మీద, మీరు కూడా అసలు ఎందుకు మీరు కూడా ఈ డెసిషన్ తీసుకున్నారో అర్థం కాలేదు మాకు. ఆవిడ చూసి ఆవిడ చనిపోయారు, ఆవిడ లేకుండా నేను ఇంట్లో ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు సార్ అసలు ఇప్పటికేను. అన్నీ మొత్తం వాడే చూసుకుంటారు. నా ఫోన్లో ఏదైనా తేడా వచ్చినా ఆవిడకి ఇస్తే వెంటనే ఒక పావుగంటలో మొత్తం రెక్టిఫై లోపలికి వెళ్ళి ఆప్షన్స్ నాకు చూడడం వచ్చు, కానీ అంత పేషెన్స్ ఉంటుంది మనకి. ఆవిడ చక్కగా చూసి చిన్న ఇదిరా నేను చేశాను. ఏ సబ్జెక్ట్ అని టీచర్ గారు చెప్పారు? ఆవిడ ఎస్జిటి అండి అన్నీ చెప్పాలి, 5 తరగతులు అన్ని సబ్జెక్టులో చెప్పాలి. మాది ఒక బర్త్డే ఆవిడకి. సరే సార్ ధైర్యంగా ఉండండి సార్ మీరు. చూసాం కదా, ప్రస్తుతం అయితే సురేంద్ర తను హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. అసలు జరిగిందంతా కూడా తను క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే